ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు నాయన. హౌస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ బెంగళూరు వారు నిర్వహించిన నాయన ఈ జూమ్ క్లాసెస్లో మీరు తోడుగా ఉంటున్నారు. మీ బిడ్డలంతా కూడా ఎంతో ఆసక్తితో, ఏకాభిప్రాయంతో, ఏకాలోచనతో చేస్తున్న ఈ మంచి కార్యాన్ని సఫలీకృతం చేయమని, బిడ్డలందరూ మీ వాక్యమందు అభివృద్ధి పొందినట్లుగా ఆ దిశగా వారిని నడిపించమని కోరుకుంటూ, క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, మరి ఈరోజు మీ అందరితో కలిసి దేవుని వాక్యాన్ని ఆలోచించడం అనేది చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎంతో కాలంగా ఈ మంచి పరిచర్యను చేస్తున్నందుకు దేవుడు మిమ్మల్ని దీవించాలి. చాలా సంతోషంగా ఉంది మీ అందరితో కలిసి దేవుని వాక్యాన్ని పంచుకోవడాన్ని బట్టి. ప్రియమైన దేవుని వారలారా, ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి మనం ప్రవేశిద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ బిడ్డలు చేస్తున్న ఈ మంచి పరిచర్యను దీవించండి. అమూల్యమైన సంగతులు మీ బిడ్డల ఆధ్యాత్మిక వృద్ధికి తోడ్పడినట్లుగా మంచి సంగతులు మా నోట ఉంచమని కోరుతూ, క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. మరి మనకు ప్రకటించినట్లుగా భక్తిని కొనసాగించడం ఎలా అనే అంశాన్ని మనం ఆలోచించబోతున్నాం. ఈ భూమి మీద మనుషులు నాస్తికులు, ఆస్తికులు అనే రెండు వర్గాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇప్పటి వరకు మీరు పాడిన పాటలు, మీరు చేసినటువంటి దేవునికి అర్పించినటువంటి స్తుతి కార్యక్రమాలు, ఇవన్నీ చూసినప్పుడు ఎక్కడో బెంగళూరులో ఉంటున్నారని మేము అనుకుంటున్నామే కానీ పక్క ఆంధ్రాలో ఉన్నట్లుగానే మీ పాటలు, మీ అన్నీ కూడా చాలా సంతోషాన్ని ఇచ్చింది. లాంగ్వేజ్ ప్రాబ్లం ఏమీ లేదని నాకు పూర్తిగా అర్థమైపోయింది. థ్యాంక్ యూ. అయితే భక్తిని కొనసాగించడం ఎలా? ఈరోజు భూమి మీద ఉన్నటువంటి మనుషుల్లో ఆస్తికులు, నాస్తికులు అని రెండు వర్గాలు ఉన్నారు. ఆస్తికులు అనగా దేవుణ్ణి నమ్మేవారు, నాస్తికులు అనగా దేవుణ్ణి నమ్మనివారు. మరి ఈ ఆస్తికుల్లో అందరూ వారి వారి విధానాలలో భక్తిని కొనసాగిస్తూ ఉంటారు. మన ప్రక్కన ఉన్నటువంటి హైందవ సహోదరులు, ముస్లిం సోదరులు, వారి మధ్య అంతర్భాగంగా జీవిస్తున్నటువంటి మనం కూడా, క్రైస్తవులమైన మనం కూడా భక్తి పేరిట ఆరాధనకు వెళ్ళటం, ప్రార్థనలు చేయటం, ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉంటాం. మనం ఒక విషయాన్ని ఆలోచించాలి. ఏదో మనం ఒక గురువు పట్ల కలిగి ఉన్న భక్తి, లేకపోతే పెద్దల పట్ల కలిగి ఉండే మర్యాద, ఇలాంటి ఉద్దేశంతో భక్తిని మనం ఆలోచించకూడదు. మనం చేస్తున్న భక్తి ఏంటంటే, మానవ కొలమానాలకు అందనంత దూరంలో పరలోకమందున్న తండ్రి ఉన్నాడు. భూమి మీద మనం ఉన్నాం. ఆ పరలోకపు తండ్రికి నీ ప్రేమను ఎలా తెలియజేస్తున్నావు అనే దానికి చక్కని నిర్వచనంగా మన భక్తి భావన ఉండాలి. అందుకు దేవుడు భక్తి గురించి ఇచ్చిన నిర్వచనాన్ని మనం ఒకసారి బైబిల్ నుంచి చూద్దాం. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 27వ వచనాన్ని మనం గమనిద్దాం. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా. చూసారా, దిక్కులేని పిల్లలను భక్తి గురించి మాట్లాడుతూ దాన్ని ఎలా ఇంట్రడ్యూస్ చేస్తున్నారో చూడండి మీరు ఒకసారి. ఒక ముఖ్యమంత్రిని పరిచయం చేసేటప్పుడు శ్రీ 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 మాన్యశ్రీ అంటారు. మాన్యుడు అంటే మలినం లేనివాడు,
కల్మషం లేనివాడు అన్నట్టుగా. అట్లాగే భక్తిని పరిచయం చేస్తూ యాకోబు గారు ఎలా ప్రయోగిస్తున్నారంటే, ఆ పద ప్రయోగం మీరు ఆలోచిస్తే, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా. తండ్రి అయిన దేవుని ఎదుట అంటే మనిషికి అందనంత దూరంలో ఉన్నటువంటి పరలోకమందున్న తండ్రికి ఈ భూమి మీద మనిషి చూపించే ప్రేమ, మనిషి చూపించే కృతజ్ఞత, మనిషి నడిచే నడవడిక, ఇదే భక్తిగా చెప్తున్నారు. అంటే మన భక్తిని దేవుని ఎదుట కనబరచాలి. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమైనది, నిష్కల్మషమైనది, నిష్కళంకమైంది, కళంకం ఉండకూడదు దాంట్లో. భక్తి ఏదనగా నాకు ఒక డౌట్ వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఏంటంటే, దేవుడు పరలోకంలో ఉంటూ మనల్ని భూమి మీద ఎందుకు సృష్టించాడు? మనం భూమి మీద ఎందుకు ఉండాలి? భూమి మీద ఉన్నాం అనుకోండి, భూమి మీద ఉన్న మనం ఎందుకు ఆయన ఎడల భయభక్తులు కలిగి ఉండాలి? ఆయన మనల్ని కూడా ఒక ప్రక్కనే పెట్టుకోవచ్చు కదా, తన పక్కనే పెట్టుకోవచ్చు కదా అని ఆలోచించానండి. అంటే ఇప్పుడు మన ఇండ్లలో రూమ్ పక్క రూమ్ ఉన్నట్టుగా, ఇక్కడేమో తల్లిదండ్రులు ఉంటూ పక్కనే పిల్లలు ఉన్నట్టుగా, పిల్లలకు కూడా ఒక ఇల్లు ఉంటది కదా, అలాగే మనల్ని కూడా పరలోకంలో ప్రక్కనే ఉంచుకోవచ్చు కదా. ఈ 830 కోట్ల మందిని పరలోకంలోనే ఒక ప్రక్కన పెట్టొచ్చు కదా. మరి ఎందుకు ఇంత దూరంలో ఉంటున్నాడు అని ఆలోచిస్తే, మనమే అప్పుడప్పుడు అంటూ ఉంటాం ఏమని, దూరంలో ఉంటే ప్రేమలు పెరుగుతాయి అని. అంటావా లేదా? అంటాం. దూరంగా ఉంటే ప్రేమలు పెరుగుతాయి అని. మరి దేవుడు పరలోకంలో ఉన్నాడు, భూమి మీద మనం ఉన్నాం. మన ప్రేమ దేవునికి దక్కిందా? మన ప్రేమ దేవునికి దక్కిందా? ఆయన అంత దూరంలో ఉండి మనల్ని ఈ విశ్వాంతరాళంలో ఇసుక రేణు పరిమాణంలో ఉన్నటువంటి ఈ భూమి మీద మనం బ్రతుకుతున్నాం. ఎంతో దూరంలో ఉన్నాం మనం. కానీ దూరాన ఉంటే ప్రేమలు పెరుగుతాయి. అదే నా బిడ్డలకు నా మీద ఉన్న భక్తి అనగా ప్రేమ పెరుగుతుందని ఆయన ఆలోచించాడు. కానీ మనుషుల వలన ఆయన ఆశించింది ఆయనకు జరగలేదు. అప్పుడప్పుడు దూరంలో ఉన్న హాస్టల్లో ఉన్న పిల్లలను చూడండి, వాళ్ళకి సెలవులు వీకెండ్ శుక్రవారం వరకు పనిచేసి ఫ్రైడే వరకు పనిచేసి ఆ నైట్కే బయలుదేరతారు. ఏం శనివారం బయలుదేరకూడదా? శని ఆదివారాలు ఉన్నాయి కదా 2 రోజులు. శుక్రవారం నైట్కి ఎందుకు బయలుదేరతారు? శుక్రవారం నైట్కి బయలుదేరితే ఒక 6 గంటల జర్నీయో లేకపోతే 8 గంటల జర్నీలో రాత్రి నిద్రలో గడిచిపోతుంది. శని ఆదివారాలు పేరెంట్స్ తో కలిసి ఉండొచ్చు, శని ఆదివారాలు నా అనుకున్న వాళ్ళతో కలిసి ఉండొచ్చు అన్న ఆలోచనతో శుక్రవారం సాయంత్రమే బయలుదేరతారు. చూసారా? దూరాన ఉన్న వాళ్ళకి వాళ్ళ బంధువుల మీద, వాళ్ళ ఆత్మీయుల మీద, వారి రక్త సంబంధుల మీద అంత ప్రేమ ఉంటుంది. మనం కూడా పరలోకానికి చాలా దూరంగానే ఉన్నాం. మనకు దేవుడి మీద ఎందుకు ప్రేమ పెరగలేదు అనేది మనం ఆలోచించాలి. అందులో భాగంగానే ఈ అంశాన్ని మనం ఆలోచించబోతున్నాం. భక్తిని కొనసాగించడం ఎలా? భక్తిని కొనసాగించడం ఎలా? అంటే భక్తిని కొనసాగించడం అంటే, భక్తి అనేది కంటిన్యూగా దేవుని యొద్దకు చేరే అవకాశాలు మనకి ఈ భూమి మీద కనిపించట్లేదు. ఎందుకంటే మధ్యలో ఎన్నో ఆటంకాలు, మధ్యలో ఎన్నో ట్రబుల్స్ వస్తా ఉంటాయి. కంటిన్యూగా భక్తిని కొనసాగించే అంత పరిపూర్ణమైనటువంటి వ్యక్తిత్వం మన దగ్గర లేదు. ఎలాగంటే కొన్ని సందర్భాలు మీకు చెప్తాను ప్రియులారా. కొందరు చదువును కంటిన్యూ చేయలేరు, విద్యను కంటిన్యూ చేయలేరు. దానికి చాలా కారణాలు ఉంటాయి. చదువు సరిగా రాకపోవటమో, లేకపోతే వారి ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవటమో, చాలా కారణాలు ఉంటాయి. అందువలన చదువును కొనసాగించలేరు కొందరు. కొందరు ఉద్యోగాలు కొనసాగించలేరు. ఎందుకు? తక్కువ జీతమనో, బాసు ప్రతి నిత్యం కోపడుతున్నాడనో, బాస్ తన మీద ప్రెజర్ పెంచుతున్నాడనో ఉద్యోగాలు కంటిన్యూ చేయలేరు, విద్య కంటిన్యూ చేయలేరు, అలాగే వ్యాపారాలు కూడా కంటిన్యూ చేయలేరు. వ్యాపారం చేసి మంచి లాభాలు సంపాదించాలని స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోగానే వ్యాపారం అంతా క్లోజ్ చేసేస్తారు. అంటే విద్యను కంటిన్యూ చేయలేరు,
ఉద్యోగాలను కంటిన్యూ చేయలేరు, వ్యాపారాలను కంటిన్యూ చేయలేరు. అలాగే భక్తిని కంటిన్యూ చేయాలన్నా కూడా ఆయా విషయాల్లో చాలా అవగాహన ఉండాలి. విద్యను కంటిన్యూ చేయాలని అంటే భవిష్యత్తు మీద ఒక చక్కటి ఆలోచన ఉండాలి. వ్యాపారాలను కంటిన్యూ చేయాలంటే ఈ మార్కెట్లో మంచి ప్రొడక్ట్ అందించి మనం స్థిరపడటానికి ఆటంకాలు ఎదురైనా ముందుకు పోవాలన్న ఆలోచనతో వ్యాపార మెళుకువలు తెలిసి ఉండాలి. ఉద్యోగాలు ఈ రోజుల్లో రావటం చాలా కష్టం. వచ్చిన ఉద్యోగాన్ని నిలబెట్టుకోవాలి. దీనికోసం ప్రారంభంలో ఎదురయ్యే చాలా ఆటంకాలను ఎదుర్కోవాలన్న ఆలోచన కూడా వాళ్ళకు ఉండాలి. ఇవన్నీ తెలిసినోడే కంటిన్యూ చేయగలడు. వీటి గురించి ఆలోచించిన వాడు ఆపేస్తాడు. అలాగే ఈరోజు మనం భక్తిని ఎందుకు కంటిన్యూ చేయలేకపోతున్నాం? ఎందుకు మధ్య మధ్యలో ఆగిపోతున్నాం? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఎందుకు మనం కంటిన్యూ చేయలేకపోతున్నాం అంటే మనకు ఆ భక్తి తాలూకా గమ్యస్థానం తెలియదు కనుక. ఆ భక్తి ద్వారా మనం పొందే ఉన్నత స్థితి మనకు అర్థం కాలేదు కనుక భక్తిని చాలా మంది కొనసాగించలేకపోతున్నారు. మరి ఈ భక్తిని కొనసాగించడానికి ఎలాంటి స్టెప్స్ మనం తీసుకోవాలి? ఎలాంటి స్టెప్స్ అనగా సోపానాలు. అంటే ఒక్కొక్క మెట్టు ఎలా ఎదిగితే మనం భక్తిని కొనసాగించగలం అనేది ఈ అంశంలో మనం పరిపూర్ణంగా తెలుసుకుంటాం. ప్రియమైన దేవుని పిల్లలారా, భక్తి గురించి చెప్పడానికి మనం ప్రాముఖ్యంగా ఒక వ్యక్తిని మనం తప్పనిసరిగా జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనే విశ్వాసులకు తండ్రిగా పిలువబడుతున్నటువంటి అబ్రహాం గారు. ఈ భూమి మీద భక్తిని సాగించే ఎవరైనా కూడా ప్రారంభంలో చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు. మనకంతా కూడా వడ్డించిన విస్తరిలా ఏది ఉండదు. భక్తి ప్రారంభించాలి అని అంటే మన చుట్టూ ఉన్న సమాజంతో చాలా చీత్కారాలు, చాలా నిందలు భరించవలసి ఉంటుంది. బాప్తిసం పొందిన తర్వాత ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించడానికి మనం మొదలుపెట్టినప్పుడు మనల్ని గేలి చేసేవాళ్ళు మనకు చాలా మంది కనిపిస్తారు. అలాంటిది ఒక అబ్రహాము గారి జీవితాన్ని చూస్తే ఆయన భక్తిని కొనసాగించడానికి తీసుకున్న స్టెప్స్ ఎలా ఉన్నాయి అనేది ఆయన జీవితాన్ని బట్టి కూడా మనం ఆలోచిద్దాం. ప్రియమైన దేవుని వారలారా, ఒకసారి ఆదికాండం చూడండి, 12వ అధ్యాయము 1వ వచనం నుంచి. యెహోవా నీవు లేచి యెహోవా అబ్రహాము గారిని అంటున్నారు, నీవు లేచి నీ నీ దేశం దేశము నుండి నీ నీ బంధువుల బంధువుల యొద్ద నుండి నీ తండ్రి నీ ఇంటి తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. జాగ్రత్తగా ఆలోచించండి ప్రియులారా. అబ్రహాము గారిని దేవుడు రెడీ చేస్తున్నాడు. ఎలా రెడీ చేస్తున్నాడంటే దేవుడు అంటున్నాడు, నీవు లే అంటున్నాడు. నీవు లే. ఏంటండి, ఎంత వయసు అయింది అబ్రహాం గారిది? ఎంత వయసు? సుమారుగా ఆయన భక్తిని ప్రారంభించే సమయానికి 70 ఏళ్ల పైబడిన వాడే. వాళ్ళు ప్రతిమలను చేస్తూ జీవించిన కుటుంబం వాళ్ళది అబ్రహాం గారిది. వారి పూర్వీకులు ప్రతిమలను, బొమ్మలను చేస్తూ జీవించిన కుటుంబం వాళ్ళది. అయితే నీవు లే. కుర్రోడ్నా లేవమంటుంది, యూత్నా లేవమంటుంది, నీవు లే. ఏదైనా మనం ఒక పనిని ప్రారంభించాలంటే మొట్టమొదట మనం ఉన్న స్థితి నుంచి వెంటనే బయటికి రావాలి. ఉదయాన్నే లేవాలంటే ఫస్ట్ పడకను విడిచిపెట్టాలి. లేవగానే చాలా మంది ప్రార్థన చేసుకున్నట్టు ఉండి అక్కడ అలా నిద్రపోయేవాళ్ళు కూడా ఉన్నారనమాట. లేవటానికి ఇష్టం ఉండదు. అంత వయస్సు కలిగినటువంటి అబ్రహాం గారిని నువ్వు లే అంటున్నాడు. ఫస్ట్ భక్తిని కొనసాగించాలంటే ఆ విషయాల మీద మనకు ఆసక్తి ఉండాలి. నువ్వు లే అనగానే, అయ్యా నా వయస్సు, నా పరిస్థితి ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఆ మాట అనయ్యా అంటలా. నీవు లే అనగానే లేచాడు. నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళు. నువ్వు వెళ్ళాలంటే ఫస్ట్
గెటప్, లేవాలి నువ్వు. లేచిన తర్వాత నీ దేశము నుండి, నీ దేశం, కొంతమందిని చూడండి దేశాభిమానం బాగా ఎక్కువ, దేవభక్తి కంటే దేశాభిమానం బాగా ఎక్కువ. ఒక్కొక్కళ్ళకి అక్కడ 11 మంది ప్లేయర్స్ క్రికెట్ ఆడుతుంటే ఇక్కడ ఒక్కొక్కళ్ళకి ఒళ్ళు బొంగుతా ఉంటది ఇంట్లో కూర్చున్న వాళ్ళకి. ఎందుకు ఏంటో ఫీల్ అయిపోతా ఉంటారు, తన్మయత్వం చెందుతూ ఉంటారన్నమాట. ఏంటో నాకు అర్థం కాలేదు ఇంతవరకు. నేను ఆటలకేం విరోధిని కాదు, దేశాభిమానం లేనివాడిని కాదు, దేశాభిమానం ఉన్నవాడినే. కాకపోతే నేను ఆలోచిస్తున్నాను, దేవుడితో పోల్చుకుంటున్నాను. ఒకసారి దేవుడితో పోల్చి మాట్లాడుతున్నప్పుడు మనకు అర్థం అవ్వాలి కొన్ని విషయాలు. నోవహు గారి కాలంలోనట జనులు తినుటకు కూర్చుండి త్రాగుటకు, కూర్చుండి ఆడుటకు లేచిరంట. దేనికి లేచారు మనుషులు? తినడానికి తాగడానికి, అంటే ఆరాంసే అన్నమాట. చక్కగా తినడానికి తాగడానికి కూర్చున్నారంట. మరి తిన్నది అరగాలి కదా, ఆడటానికి లేచారంట. ఏమండి, నేను చెప్తున్నాను కదా, ఆటలు దేశాల మధ్య స్నేహాన్ని పెంచుతాయని, మైత్రిని పెంపొందించజేస్తాయని ప్రారంభించారు ఆటలు. ఈరోజు ఆటలు దేశాల మధ్య శత్రుత్వానికి కారణమయ్యాయి. అంతెందుకండి, మన ప్రాంతాల్లో కూడా పిల్లలు ఒక స్కూల్కి మరొక స్కూల్కి మధ్య ఆటల పోటీలు నిర్వహించినప్పుడు స్కూళ్ల మధ్య భేదం, పిల్లల మధ్య భేదం. అదేంటి? స్నేహం పెంచుకోవాలి. ఆట లక్ష్యం ఏంటి? ఓటమి పాలైనా మళ్ళా గెలవగలననే ధైర్యం కోసం ఆటలు, స్పోర్టివ్నెస్ పెంచడానికి ఆటలు. కానీ ఈరోజు ఏమైంది? ఆటలు ఏమయ్యాయని, క్రీడలు ఏమయ్యాయంటే మనుషుల మధ్య అంతరాలను సృష్టిస్తున్నాయి, వైరుధ్యాలను సృష్టిస్తున్నాయి. అందుకనే దేశాభిమానం, దేవుని ఎదుట భయభక్తులు కలిగి ఉండేవాడు దేశాభిమానం కంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించేవాడు అయి ఉండాలి. అసలు దేశాభిమానం అంటే ఏంటి? నాకు అర్థం కాక అడుగుతాను. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. దేశం అంటే మట్టి కాదు, మనుషులు. జాతీయ పతాకాన్ని చూసినప్పుడు కాషాయి పైన టాప్ లో ఉండే కాషాయి కలర్ను చూసినప్పుడు మన హిందూ సోదరులు గుర్తుకు రావాలి. మధ్యలో తెలుపు చూసినప్పుడు క్రైస్తవ సోదరులు గుర్తుకు రావాలి. చివరిలో ఆకుపచ్చ చూసినప్పుడు మన ముస్లిం సోదరులు గుర్తుకు రావాలి. ప్రజల మధ్య భేదాలు చూపించకూడదు, వాళ్ళంతా మన తండ్రి బిడ్డలు. దేశం అంటే ఏదో ఒక పర్టికులర్ గా గీతల మధ్య జీవిస్తున్న ప్రజలే దేశం అంటే. కనుక చాలా మందికి ఇది ఉంది, దేశాభిమానం ఉంది. పాట సారే జహాసే అచ్చా అని పాట రాగానే మనవాడు బాగా ఫీల్ అయిపోతూ ఉంటాడు అనమాట. మరి దేవుడి పాట వస్తే ఫీలింగ్ లేదు, ఏమీ లేదు. మొన్న అమ్మాయి చూసారా, జమీమా, క్రికెట్ లో అంతా అయిపోయిన తర్వాత జీసస్ అనే పేరుని తీసుకొచ్చింది. అవును, నువ్వు ఎన్ని రంగాల్లో రాణించినా, ఎక్కడికి వెళ్ళినా నిన్ను నడిపిస్తుంది దేవుడే అనే సంగతి తెలియాలి. ఫస్ట్ నువ్వు భక్తిని కొనసాగించాలంటే నువ్వు లేవాలి, ఉన్న స్థితి నుంచి లేవాలి, ఉన్న స్థితి నుంచి లేవాలి, ఉన్న స్థితి నుంచి లేవాలి. గెటప్. చాలా ఆసక్తిపరుడుగా ఉండాలి. నువ్వేదో ఈ భూమి మీద స్వార్థ ప్రయోజనాల కోసం దేవుణ్ణి నమ్ముకున్నవాడు కాదు. ఒక మంచి ఆశయ సాధన కోసం ప్రభువు సిద్ధపరిచిన ఈ మార్గంలోకి వచ్చావు. నువ్వు సోమరితనంతో ఉండకూడదు, నువ్వు లేవాలి. ఆ తర్వాత నీకు దేశాభిమానం ఉండకూడదు. నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి. రెండోది ఏంటి? బంధువులు. బంధువుల గురించి మాట్లాడితేనండి, ఈ రోజుల్లో బంధువులు ఎలా ఉన్నారనంటే మన భక్తిని ఆటంకదారులుగా కూడా మారిపోయారు. భక్తికి ఆటంకదారులుగా మారిపోయారు. బంధువులు ఖచ్చితంగా ఆదివారమే వస్తారండి. ఎందుకంటే మాకు ఖాళీ దొరికింది, నువ్వు కూడా ఖాళీ చూసుకో, అవసరమైతే ప్రార్థన మానుకో. మనోళ్ళు ఎలాంటి వాళ్ళు?
అయ్యో వాళ్ళు వస్తున్నారు కనుక ప్రార్థన అయినా మానుకుంటాం, కానీ బంధుప్రీతి మాత్రం విడిచిపెట్టం. బంధుప్రీతి విడిచిపెట్టం. మీ అందరికీ తెలుసు, మీ అందరికీ తెలుసు, ఎవరైనా చచ్చిపోయిన తర్వాత కార్యక్రమాలు పెడతారు. మన వైపు పెద్ద కర్మ అంటారు, లేకపోతే ఆదరణ కూడిక అంటారు. క్రైస్తవులంతా ఆదరణ కూడిక అంటారు. ఎప్పుడు పెడతారు అని ఆలోచిస్తే బేసి సంఖ్యలో రావాలంట. వాడు చచ్చిపోయిన రోజు నుంచి బేసి సంఖ్యలో రావాలంట. మొన్న మా బంధువులు, మా మేనత్త గారు చనిపోయారు. చనిపోతే ఆమె కార్యక్రమం ఎప్పుడు పెట్టారో తెలుసా? 9వ తారీఖు 9వ తారీఖు పెట్టారు. ఎందుకు 9వ తారీఖు పెట్టారు అని అంటే, 9వ తారీఖు నాటికి ఆమె చచ్చిపోయిన రోజు నుంచి 9వ తారీఖు నాటికి 11 రోజులు అవుతాయి అంట. 11వ రోజు అని పెట్టారు. ఆ రోజు ఏమొచ్చింది? ఆదివారం వచ్చింది. నన్ను పిలుస్తున్నారు ఇప్పుడు అక్కడికి రమ్మని, ఆదివారం వచ్చి వాక్యం చెప్పమని. అంటే చూడండి, అంటే సంఘం అంతా విడిచిపెట్టి మేం పెట్టుకున్నాం, నువ్వు రా అని. నేనన్నాను, నేను ముందు ఆత్మీయులు వస్తారు సంఘానికి, ఆత్మీయులు వస్తారు సంఘానికి. నేను మీకోసం నేను రాలేను. మీరంతా నిర్ణయం తీసేసుకొని నేను ప్రార్థనకు వస్తానని, నేను ప్రార్థనకు వెళ్తానని తెలిసినా ఆ రోజు మీరు పెట్టుకున్నారంటే ఏంటి అర్థం? ఆ ప్రార్థనకు పోయి ఆయన ఒక్క ఆయన రాకపోతే ఏమైంది, మనం ఉన్నాం కదా అనే ఆలోచన అనమాట. కనుక బంధుత్వం అనేది కూడా భక్తిని మీరు కొనసాగించడానికి ఆటంకంగా మారిపోతుంది. భక్తిని కొనసాగించేవాడికి దేశాభిమానం ఉండకూడదు, బంధుప్రీతి ఉండకూడదు. తర్వాత, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళు. నేను నీకు చూపించు దేశానికి వెళ్ళు. నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ నీ తండ్రి ఇంటి నుండి వెళ్ళు. చూసారా? దేశం కోసం వెళ్ళే సైనికులే ఒకప్పుడు ఒక్కొక్కసారి మీకు వీడియోలో అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు కదా, ఎయిర్పోర్ట్ లో వాళ్ళ భర్త వెళ్తున్నప్పుడు ఎంత ఏడుస్తారండి, ఎంత ఏడుస్తూ ఉంటారు, ఎంత బాధపడతా ఉంటారు. అటు ఒకవైపు కుమార్తె, కుమారుడు, భార్య, దేశం కోసం ఆయన వెళ్తుంటే యుద్ధానికి, మొన్న ఈ మధ్య కాలంలో యుద్ధానికి వెళ్లే సమయంలో ఎంత ఏడ్చారండి. మరి ఈ ఫీలింగ్స్ అన్ని దేవుడి కోసం బ్రతికేవాడికి ఉండవా? దేశం కోసం కొన్ని సంవత్సరాల పాటు చేసే వ్యక్తికే అన్ని ఫీలింగ్స్ ఉంటే, మరి దేవుడి కోసం పనిచేసేవాళ్ళం మనం కొన్నిటిని అవాయిడ్ చేయలేమా? చేయగలం. కానీ మనం ఏంటంటే, మనకు అన్ని కావాలి, అన్ని కావాలి, అన్ని సంతోషాలు ఉండాలి, సరదాలు ఉండాలి, ఏది మిస్ అవ్వకూడదు. వాటితో పాటు భక్తి కూడా ఉండాలి. అవ్వ కావాలి, బువ్వ కావాలి మనకి. మనం అలాంటి వాళ్ళం అనమాట. కనుక ఒక అబ్రహాము గారిని చూస్తే ఆ వృద్ధాప్యంలో దేవుని కోసం బయలుదేరి అన్నిటినీ కాదనుకొని బయలుదేరాడు. అన్నిటినీ కాదనుకొని బయలుదేరిన తర్వాత దేవుడు ఏమంటున్నాడు చూడండి, నిన్ను గొప్ప జనముగా చేసి, 2వ వచనం, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని చెప్పాను. నాయనా, నిన్ను గొప్ప జనంగా చేస్తాను. ఎప్పుడో రాబోయేది అది. ఇప్పుడు మరి ఇవన్నీ అనుభవించాలిగా. దేశం విడిచిపెట్టాలి, బంధువులను విడిచిపెట్టాలి, తండ్రి ఇంటిని విడిచిపెట్టాలి, ఆ వయస్సులో ప్రయాణం చేయాలి. ఎప్పుడో నిన్ను ఆశీర్వదిస్తాను, గొప్ప జనం చేస్తాను, నీ నామాన్ని గొప్ప చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తాను, ఇవన్నీ తర్వాత. ఆ తర్వాత జరగబోయే వాటి కోసం ఇప్పుడు తీసుకున్న నిర్ణయమే చాలా గొప్పది. భక్తి అంటే అదేనండు. ఏది విలువైనదో గమనించటమే భక్తి. ఏది విలువైనదో. తాత్కాలిక ప్రయోజనాలు మన కళ్ళ ముందు ఉంటాయి, శాశ్వతమైన ప్రయోజనం తర్వాత ఉంటది. దీనికోసం దేన్ని కాదనుకుంటావు అనేది నీ విచక్షణలో తేలిపోద్ది అనమాట. చూసారా ప్రియమైన దేవుని పిల్లరా? ఒక సామాన్యమైన వ్యక్తిగా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. అలా 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 వెళ్ళిపోయాడు, భక్తిని కొనసాగిస్తున్నాడు. ఇక ఎలాంటి స్థితికి వెళ్ళిపోయాడనంటే, మీరు ఆలోచించండి. ఆదికాండము
18వ అధ్యాయము, ఆదికాండము 18వ అధ్యాయము 16వ వచనం. అప్పుడు ఆ మనుష్యులు అక్కడి నుండి లేచి సొదొమ తట్టు చూచిరి. అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళెను. సొదొమ గొమొర్ర నాశనం గురించి అబ్రహాముకు తెలియజేయటం కోసం వచ్చారు, దేవదూతలు వచ్చారు. అప్పుడు 17వ వచనం చూడండి. అప్పుడు యెహోవా, నేను చెయ్యబో కార్యము అబ్రహామునకు దాచెదనా. ఏ స్థితికి వచ్చాడో చూడండి. నీవు లే అంటే లేచాడు. నువ్వు దేశాన్ని విడిచిపెట్టాలి, బంధువులు విడిచిపెట్టాలి, నీ తండ్రి నుంచి విడిచిపెట్టాలి అనగానే కొన్నిటిని అవాయిడ్ చేసేసాడు అంతే. ఇక అలా ప్రారంభమైన ఆయన భక్తి జీవితం ఏ స్థితికి వచ్చిందంటే దేవునికి స్నేహితుడిగా ఎంచబడ్డాడు. ఫ్రెండ్షిప్ వచ్చేసింది. అంటే ఒక వ్యక్తితో స్నేహం, ఒక వ్యక్తితో మాటలు కలిసిన తర్వాత, స్నేహంగా మారిన తర్వాత అతని హృదయం మరొకని హృదయంతో కలిసిన తర్వాత ఎంత బాండింగ్ ఏర్పడుతుంది మీరు ఆలోచించండి ఒకసారి. నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచెదనా అంటున్నాడు చివరికి. అంటే నేనేదైనా చేయాలి అని అనుకుంటే ముందు అబ్రహాము గారిని సంప్రదించిన తర్వాత, ఆయనతో చెప్పిన తర్వాతే నేను ఏ స్టెప్ అయినా తీసుకుంటాను. నా నిర్ణయం ఆయనకి తెలియజెప్పిన తర్వాతే నేను ఫర్దర్ స్టెప్ తీసుకుంటాను. చూసారా ఏ స్థాయికి వెళ్ళాడు చూసారా? భక్తి అని అంటే ఏదో కళ్ళు మూసి ప్రభువా నాకు అది కావాలి, నాకు ఇది కావాలని ఏడ్చి ప్రార్థన చేయడం కాదు గాని, దేవా నా ప్రేమ నీకు నచ్చుతుందా? నిష్కళంకమైన భక్తి, నిష్కళంకం లేని హృదయాన్ని నాలో చూడగలుగుతున్నావా? నాలో పవిత్రతను నువ్వు చూడగలుగుతున్నావా నా భక్తిలో అని దేవుడి దగ్గర సద్విమర్శ చేసుకోవటమే మన భక్తికి తార్కాణం. ఆలోచించండి. ఇక్కడే నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచెదనా అంటున్నాడు చూడండి. అంటే భక్తిలో స్టెప్స్, ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్ ఎదుగుతున్నాడే గాని వెనక్కి తిరగటం అనేది లేదు. చివరికి ఏ స్థాయికి వచ్చాడు చూడండి. మీరు కూడా ఆలోచించుకోండి ఒకసారి. ప్రారంభంలో బాప్తిసం పొందిన రోజు ఎలా ఉన్నారు, 2 సంవత్సరాల తర్వాత, 3 సంవత్సరాల తర్వాత, 4 సంవత్సరాల తర్వాత మన భక్తి యొక్క ప్రోగ్రెస్ ఎలా ఉంది మీరు ఒకసారి చూడండి. ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తారు పిల్లలకి. తర్వాత అసెస్మెంట్ టెస్ట్ లో ఫస్ట్ యూనిట్ మేము చదువుకునేటప్పుడు యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 2 తర్వాత క్వార్టర్లీ, ఆ తర్వాత థర్డ్ యూనిట్, ఆ తర్వాత హాఫ్ ఇయర్లీ, యాన్యువల్ ఎగ్జామ్స్ అలా జరిగాయి అన్నమాట. ప్రోగ్రెస్ రిపోర్ట్ లో మొదటిసారి తక్కువ మార్కులు వచ్చే సబ్జెక్ట్ లో తర్వాత ఎక్కువ అలా ప్రోగ్రెస్ పెరుగుతూ ఉంటది అనమాట, పెరుగుతూ ఉంటది. ఆలోచించండి. అట్లాగే మన భక్తి ప్రోగ్రెస్ ఎలా ఉంది అని మనం ఆలోచిస్తే అబ్రహాము గారు చూడండి, నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచెదనా అంటున్నాడు. అంటే ఆ స్థాయిలోకి వెళ్ళిపోయాడు. చివరికి ఇంకొక మెట్టు పెరిగాడు. అది ఎలా ఉందో చూడండి మీరు ఒకసారి. ఆదికాండము 22వ అధ్యాయం, ఆదికాండము 22వ అధ్యాయము 10 చదువుదాం. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని పిలిచాను. అందుకు అతడు చిత్తం ప్రభువా అనెను. అప్పుడు ఆయన, ఈ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతన్ని ఏమీ చేయకుము, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని నాకియ్య వెనుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. మీకు ఈ సందర్భం అంతా తెలుసు. వృద్ధాప్యంలో దేవుని సేవకు ప్రారంభమయ్యాడు. తన వయసును పట్టించుకోలేదు. తన బంధువుల్ని దేవునితో పోల్చుకుంటే వాళ్ళు ఎక్కువేం కాదని అర్థమైపోయింది ఆయనకి. దేవునితో పోల్చుకుంటే ఆలోచించండి. అలా అని తన రక్త సంబంధికుల మీద ప్రేమ లేనని వాడు కాదు, లేదని కాదు. వచ్చేటప్పుడు ఎవరిని తెచ్చుకున్నాడు వెంట చెప్పండి? తన అన్న కుమారుడు లోతుని తెచ్చుకున్నాడు. ప్రేమ లేనివాడు అనుకుంటున్నారా? దేవుడి కంటే ఎక్కువగా ప్రేమించలేదు. దేవునితో ఉన్న ఫ్రెండ్షిప్ కంటే వాళ్ళతో ఎక్కువ ఫ్రెండ్షిప్ లేదు. అది మీరు గమనించవలసింది ప్రియులారా. చూడండి ఇక్కడ ఏంటి, ఒక స్నేహితుడి స్థాయికి వచ్చేసాడు. మళ్ళీ ఇప్పుడు లేక బిడ్డ కలిగాడు.
అబ్రహాము శరీరం మృతతుల్యమైపోయింది, వృద్ధాప్యానికి వచ్చాడు. తర్వాత ఆయన భార్య శారా గర్భం కూడా మృతతుల్యమైపోయింది. అలాంటి టైంలో కూడా దేవుడు చెప్పిన వాగ్దానం ఉన్నాయని, నాయన ఇక మరుసటి ఏడాదికి నీ ఈ ఋతువున నీ నీకు గర్భఫలమును ఇస్తానయ్యా అని దేవుడు చెప్పాడు. అప్పుడు శారమ్మ నవ్వింది, కానీ ఆయన సందేహింపలేదు. వాళ్ళ దేహాలు ఉమ్, ఉమ్, బిడ్డలు కలగడానికి ఆస్కారం లేకపోయినా కూడా నమ్మాడు. నమ్మాడు. నమ్మిన తర్వాత బిడ్డని ఇచ్చాడు, దేవుడు ఇచ్చాడు. ఒకగానొక బిడ్డ, లేకలాక పుట్టిన బిడ్డ, వృద్ధాప్యంలో పుట్టిన బిడ్డ, ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. ఒకరోజు దేవుడు వచ్చి, నాయనా అబ్రహామా అని పిలిచాడు. చిత్తం ప్రభు అన్నాడు. నీకు ఒక కొడుకునిచ్చాను కదా అన్నాడు. ఇచ్చావయ్యా, వృద్ధాప్యంలో ఇచ్చావు, బాగా ప్రేమగా చూసుకుంటున్నాను, నేను బాగా ప్రేమిస్తున్నాను. అయితే నీవు నేను చూపించు దేశానికి వెళ్ళి అక్కడ ఆ పర్వతాల్లో ఒక పర్వతం మీద దహన బలి ఇవ్వాలయ్యా అన్నాడు. దహన బలి ఇవ్వాలయ్యా అన్నాడు. అప్పుడు ఇంట్లో భార్యకి చెప్పకుండా ఇద్దరు పని వాళ్ళని తీసుకొని గాడిదకు గంతలు కట్టి ఇస్సాకును తీసుకొని వెళ్ళిపోతున్నాడండి. 3 రోజులు ప్రయాణం కొనసాగించాడంట. మీరు ఆలోచించండి ఒకసారి. ఏ లాభాపేక్ష లేకుండా దైవభక్తిని కొనసాగించాడు, అన్నిటినీ కాదనుకున్నాడు, కాలక్రమేణా దేవునికి స్నేహితుడిగా ఎంచబడ్డాడు. చివరికి లేక లేక బిడ్డను ఇస్తే ఈ వృద్ధాప్య సమయంలో ఆ బిడ్డను చూసి సంతోషపడుతున్న ఆ దినాల్లో ఆ బిడ్డనే దహన బలిగా ఇవ్వమంటున్నాడు. ఇవ్వమంటున్నప్పుడు భార్యకి చెప్పలేదండి. ఎందుకు చెప్పలేదు? ఎందుకు చెప్పలేదు? ఒకసారి దెబ్బతిన్నాడు. ఎందుకు దెబ్బతిన్నాడు? నువ్వు హాగరుతో పో అని చెప్పింది ఆ రోజు. అనేసరికి వెళ్ళాడు. హాగరుతో పో అనగానే వెళ్ళాడు. తత్ఫలితంగా ఏం జరిగిందంటే రెండు జనాంగాల మధ్య నేటికి అగ్ని వేసినట్టుగా ఉంది. ఇష్మాయేలీల సంతతికి, ఇశ్రాయేలీల సంతతికి ఎప్పటికీ భేదమే. ఉగ్రవాదం పుట్టడానికి కారణం అదే అయిపోయింది ఈరోజు. ల్యాండ్ ఇష్యూ అంటే ఉగ్రవాదం అంటే ఏంటి? ల్యాండ్ ఇష్యూ. భూభాగం విషయంలోనే గొడవ వాళ్ళకి. అక్కడి నుంచే ప్రారంభమైంది బాంబు దాడుళ్ళు. ఏమంటే ఆలోచించండి, ఉగ్రవాద టెర్రరిజం పుట్టడానికి ప్రధానమైన కారణం అక్కడ భార్య మాట విన్నందుకు గాను జరిగిన తప్పిదాన్ని బాగా తెలుసుకున్నాడు. ఇంకా తప్పిదం ఇంకొకసారి జరగకూడదు. ఈ విషయంలో నేను భక్తి విషయంలో కొనసాగలే తప్ప వెనక్కి తిరిగి చూడకూడదు అనుకున్నాడు. భార్యకి చెప్పలేదు. భార్యకి చెప్తే పరిస్థితి ఏమైంది? కన్న పేగండి, తీసుకెళ్ళిపోతున్నావా? కన్న పేగండేది నీకేం తెలుసు అని మాట్లాడవచ్చు. బహుశా ఆటంకపరుస్తుందేమో శారమ్మ. ఆ భార్యకి చెప్పలేదు. పిల్లాడిని తీసుకున్నాడు, పని వాళ్ళని తీసుకున్నాడు, గాడిద గంటలు కట్టాడు. 3 రోజులు ప్రయాణం కొనసాగించి వెళ్ళిపోతున్నారంట. చూడండి ఒకసారి. ఏమండి ఆలోచించండి ఒకసారి. 3 రోజుల ప్రయాణంలో తల్లి మీద ఆలోచన లేకుండా బిడ్డ ఇస్సాకు వెంటబడి వస్తున్నాడంటే మీరు ఒక్కసారి ఆలోచించండి. ప్రేమ ఎక్కువగా తల్లి దగ్గర ఉంటుంది అనుకుంటారండి. కాదండి, ఎక్కువ ప్రేమ తండ్రి దగ్గర ఉంటుంది. ఎంత బాగా దేవుడి కోసం ట్రైన్ చేస్తున్నాడో మీరు ఆలోచించండి. ఈరోజు ఈ జూమ్ మీటింగ్ లో ఉన్న తల్లిదండ్రులైన మీరు మీ పిల్లల్ని మీ వెంట వస్తున్నారా, లేకపోతే మా నాన్నతో పాటు రావడం నాకు ఇష్టం లేదని అంటున్నారా, మా మమ్మీతో పాటు వస్తాం అంటున్నారా ప్రార్థనకి? ఒకసారి ఆలోచించండి. ఒకసారి ఎంత బాగా పెంచుకున్నాడో మీరు ఆలోచించండి ఇస్సాకు గారిని. ఇక పని వాళ్ళని కొండ కిందే ఉంచాడు. ఇస్సాకు తల మీద కట్టెల మోపు పెట్టాడు. తీసుకొని వెళ్ళిపోతున్నాడు. పై కొండ మీదకి తీసుకొని వెళ్ళిపోతున్నాడు. అప్పుడు పసివాడైన ఇస్సాకు అడుగుతున్నాడు, నానా, తండ్రి, తండ్రి. ఎంత మంచి పిలుపు చూడండి. తండ్రి ఏంటి నాయనా అని అడిగాడు అబ్రహాం గారు. దహన బలి ఇవ్వటానికి నీ చేతిలో కత్తి కనిపిస్తుంది, నిప్పు కనిపిస్తుంది, గొర్రెపిల్ల లేదు నానా అని అడిగాడండి. ఆ కొండ మీదకి వెళ్ళేటప్పుడు గొర్రెపిల్ల లేదు నాన్న అంటే దేవుడే సిద్ధపరుస్తాడు నాయన అని
బిడ్డని సాంత్వన పరిచి తీసుకెళ్ళిపోయాడు, కొండ మీదకి తీసుకెళ్ళిపోయాడు. అక్కడికి తీసుకెళ్ళి ఇంకొక మాట కూడా చెప్పాలి మీకు. ఈ కొండ మీద కట్టెలు దొరకవా? ఇంటి దగ్గర నుంచి కట్టెలు చీల్చుకొని వెళ్ళాల్సిన పని ఏంటి? సిద్ధపాటు అండి. ఒక భక్తుడికి ఉండవలసింది సిద్ధపాటు. వెళుతుంది కొండ మీదకి, కట్టె పొలాలు దొరకవా? దొరుకుతాయి. మరి ఇంటి దగ్గర నుంచే కట్టె పొలాలు ఎందుకు తీసుకెళ్ళాలి? ఒక భక్తుడికి సిద్ధపాటు ఉండాలి. ఆదివారం రాగానే బైబిల్ ఎక్కడ పెట్టావో కూడా మనకు జ్ఞాపకం ఉండదు అనమాట. బైబిల్ ఎక్కడ పెట్టామో కూడా జ్ఞాపకం ఉండదు మనకి. ఆదివారం రాగానే మనం ప్రీ ప్లాన్డ్ గా ఉండాలి. చాలా పద్ధతి ప్రకారంగా ఉండాలి. పనులు ఏదన్నా ఉంటే త్వరగా చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. కట్టెలను కూడా సిద్ధపరుచుకొని వెళ్ళిపోయాడంటే మీరు చూడండి ఒకసారి. తనది బలిపీఠం కట్టాడు. ఆ బలిపీఠం మీద కట్టెలను ఒకదాని తర్వాత ఒకటి క్రమంగా పేర్చాడు. ఇప్పుడు ఆ అమర్చబడిన కట్టెల మీదకి ఇస్సాకుని పెడరెక్కలు విడిచి వెనక్కి కట్టేయాలిగా. మరి ఏదైనా ఒక జంతువుని బలివ్వాలంటే ఏం చేయాలి? కట్టిపడేయాలి. లేకపోతే ఆ మంట తీవ్రత తట్టుకోలేక పక్కన పడిపోవచ్చు. అందుకని కాళ్ళు చేతులు గట్టిగా కట్టిపడేసాడు. కట్టిపడేస్తున్నప్పుడు ముసలాయన్ని పక్కకి నెట్టేసి ఇస్సాకు పారిపోవచ్చుగా. కట్టెలు మోయగలిగాడంటే కాస్త 14 ఏళ్ళు అట్లా ఉండొచ్చుగా. శారీరక దారిద్ర్యం ఉండవాడే కదా కట్టెలు మోసాడని అంటే. మీరు ఆలోచించండి ఒకసారి. ముసలాయన్న తండ్రిని నెట్టి పారిపోవచ్చు కదండి. పారిపోలా. మా నాన్నగారు ఏ పని చేసినా ఒక అర్థం పరమార్థం ఉంటుందని గ్రహించాడు. వదకు తేబడిన గొర్రెల అలాగే నిలబడ్డాడు. కట్టెల మీద ఇస్సాకుని వధించి ఆ కాళ్ళు చేతులు కట్టిపడేసి పడుకోబెట్టాడు. కత్తి అలా ఎత్తేసి నరకటానికి, వధించటానికి సిద్ధపడుతున్నాడు. అప్పుడు అబ్రహామా, నీకు ఒక్కడైయున్న నీ కుమారుని నాకేయడానికి వెనుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడు అని నాకు తెలిసింది. ఇప్పుడు తెలిసిందా? మరి దేవునికి భయపడబట్టే కదా దేశాన్ని, బంధువుల్ని, తండ్రి ఇంటిని అన్నిటిని విడిచిపెట్టి వచ్చింది. కాలక్రమేణా దేవుడికి భయపడబట్టే కదా స్నేహం చేసే స్థితికి వెళ్ళిపోయింది. ఇంత జరిగిన తర్వాత కానీ అబ్రహాముకు ఒక మంచి టైటిల్ ఇచ్చారా? ఇప్పుడు ఏదైనా ఒక మనిషి మనస్తత్వం తెలియాలంటే పరీక్షకి వెళ్ళాలి. పరీక్ష దాకా తీసుకెళ్ళిపోయాడు దేవుడు. ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? నీకు అక్కడ 12వ వచనం చదువుతున్నాను సిస్టర్ గారు. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతన్ని ఏమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకీయ వెనుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. ప్రియమైన దేవుని పిల్లారా, అది జరిగిన తర్వాత అబ్రహాము గారిని దేవుడు విశ్వాసులకు తండ్రిని చేసేశాడు. బాగా ఆలోచించండి ఒకసారి. ఒక భక్తుడుగా ప్రయాణాన్ని ప్రారంభించాడు, దేవునికి స్నేహితుడయ్యాడు. ఆ తర్వాత ప్రపంచంలోకి వచ్చిన తర్వాత దేవుణ్ణి నమ్మిన విశ్వాసులందరికీ తండ్రి స్థానాన్ని దక్కించుకున్నాడు. చూసారా? భక్తిని కొనసాగించాడా, డిస్కంటిన్యూ చేసేసాడా, మధ్యలో ఆపేసేసాడా? మనం ఆపేస్తామండి. చిన్న చిన్న విషయాలకి ఆపేస్తామండి. ప్రార్థనకి ఎందుకు రావట్లేదని అడిగితే ఎన్ని కారణాలు చెప్తారండి. నేను ఎందుకు రావట్లేదని కూడా అడగటం మానేసేసానండి. ఎందుకు అడగటం మానేసాను తెలుసా? వాళ్ళు ఏదో ఒకటి సిద్ధపరచుకొని వస్తారు, సూత్రం ఆన్సర్ సిద్ధపరచుకొని వస్తారు. వాళ్ళు మనకు చెప్పడానికి రెడీగా ఉంటారు. ఇక మనం ఆ మోసపూరితమైన మాట వినాల్సి వస్తుందేమోనని నేను అడగనండి. ఈ మధ్య నేను నర్సరావుపేట అనే ప్రాంతానికి వెళ్ళానండి. అక్కడ 70 సంవత్సరాల పాస్టర్ గారు అయితే వీళ్ళు, అది పల్లెటూరు ప్రాంతం అండి. నర్సరావుపేట పక్కన ఒక పల్లెటూరు. వాళ్ళు పొలాల్లో ఏదో గొడవ ఆడుకున్నారంటండి, కొట్టుకున్నారంటండి. ఈ పాస్టర్ గారికి సంబంధించిన ఒక విశ్వాసి ఎదుటోళ్ళ మీద చేయి చేసుకుందంట. పాస్టర్ గారి చెవిని పడింది ఆ మాట. అమ్మా, మీరు ప్రార్థనకు వచ్చేవాళ్ళు, ఈ సత్యవాక్యం తెలుసుకున్న వాళ్ళు, ఇతరుల మీద దాడి చేయమని, ఇతరుల మీద చేయి చేసుకోమని
మనం వింటున్న వాక్యం ఏంటి, మీరు చేసిన పని ఏంటి అని అడిగాడంటండి. అడిగితే అప్పుడు ఏమనాలి ఈమె? అయ్యగారు తప్పు అయింది, నేను ఏదో తొందరపడ్డాను, ఒక విశ్వాసిగా నేను ఈ పనులు చేయవలసింది కాదు, నేను తొందరపడ్డాను అని చెప్పాలి. అట్లా అంటలా. అట్లా అనకుండా నీకు ఈ సంగతి ఎవరు చెప్పారు అడుగుదావరా అని పిలుస్తుందంటండి. చూసారా? ఇప్పుడు ఈ 70 సంవత్సరాల పాస్టర్ గారు వెళ్ళి ఆమెను చూపించాలంట, ఆ మాట చెప్పిన వాళ్ళని చూపించాలంట. నీకు ఈ సంగతి చెప్పిన వాళ్ళు ఎవరు అడుగుదాం పదా అంటుందంట. అప్పటి నుంచి ప్రార్థనకి 5 నెలల నుంచి రావట్లేదంటాడు. అప్పటికి పాస్టర్ గారు 4 సార్లు వెళ్ళాడంటండి. భార్యాభర్త ఇద్దరు కలిసి వెళ్ళారంట. అమ్మ రండి అమ్మా, ప్రార్థనకు రండి అమ్మా అని. మీరు ఆలోచించండి. అంటే ఏదో చిన్న మాట అంటేనే ఓర్చుకోలేని వీళ్ళు భక్తిని కొనసాగించగలరా ఇంత చక్కగా? అందుకని దేవుడు అబ్రహాము గారిని ఏమన్నాడు తెలుసా? భక్తుడుగా ప్రారంభించాడు, దేవునికి స్నేహితుడయ్యాడు, ఆ తర్వాత విశ్వాసులకు తండ్రి అయిపోయాడు. అందుకనే కొత్త నిబంధనని ప్రారంభించేటప్పుడు మత్తయి సువార్తలో ఫస్ట్ పేరు ఎవరిది చూపించాడండి? మత్తయి సువార్తలో అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడగు యేసుక్రీస్తు వంశావళి. నాయనా, నువ్వు ఒక భక్తుడిగా నీ జీవితాన్ని ప్రారంభించావు, దేవునికి నాకు స్నేహితుడిగా ఎదిగావు, చివరికి నన్ను నమ్మే వాళ్ళకే తండ్రి స్థానాన్ని దక్కించుకున్నావు. క్రొత్త నిబంధన ద్వారా క్రొత్త ధర్మశాస్త్రాన్ని ప్రజలకు ఇవ్వబోయే నేను నిన్ను పరిచయం చేయాలనుకుంటున్నానయ్యా అని అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అన్నాడు కదా. అక్కడ ఏమన్నాడు? అబ్రహాము నీ నామాన్ని గొప్ప చేస్తానయ్యా అన్నాడు. గొప్ప చేశాడా లేడా? నీ నామాన్ని గొప్ప చేస్తాను, భూమి మీద ఉన్న సమస్త వంశాలు నీ వలన ఆశీర్వదింపబడతాయి, నువ్వు అందరికీ ఆశీర్వాదంగా ఉంటావు అని చెప్పాడు. అదండి భక్తి అంటే. ఏదో భక్తి చేస్తున్నావని కాదు, నువ్వు భక్తుడు అయిన తర్వాత మీ మీ ఊరు ఆశీర్వదింపబడాలి. నువ్వు భక్తుడు అయిన తర్వాత నీ కుటుంబం అంతా ఆశీర్వదింపబడాలి. అబ్బా, మా అన్నయ్య గారు ప్రభువుని నమ్ముకున్నాడండి, ఆ తర్వాత మేమంతా బాగున్నామండి అనుకోగలగాలి. మా తమ్ముడు ప్రభువుని నమ్మాడండి, మాకందరికీ ఆశీర్వాదం కలిగిందండి. మా అక్క ప్రభువుని నమ్మిందండి, అట్లా అనుకోవాలా? మా వాడు ప్రభువుని నమ్మాడండి, 4 రోజులే భక్తి చేశాడండి, తర్వాత పోయాడండి, అడ్రస్ లేకుండా పోయాడండి అని చెప్పుకుంటున్నాం ఈరోజు. అట్లా కాదు ప్రియమైన దేవుని పిల్లారా, ఆలోచించండి ఒకసారి. మరి ఈ భక్తిని కొనసాగించాలని అంటే ఇంకొకటి కూడా ఉంది. ఏంటో తెలుసా? అది చూడండి ఒకసారి. ఇదే ఆది కాండము 18వ అధ్యాయం 18వ వచనం చదువుతున్నాను. అబ్రహాము, చదవండి సిస్టర్ గారు. అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములు ఆశీర్వదింపబడును. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయమును జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. ఊరికే విశ్వాసులకు తండ్రి అవలా, ఊరికే దేవునికి స్నేహితుడు అవలా. ఎందుకయ్యాడు తెలుసా? అసలు అతను అబ్రహాము గారి గురించి ఏం చెప్తున్నాడు చూడండి. ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు. తన తరువాత తన పిల్లలు అంటే తన తరువాత అంటే నువ్వు భక్తిని కొనసాగిస్తూ నెక్స్ట్ జనరేషన్. అది భక్తిపరుడు యొక్క లక్షణం ఏంటంటే రాబో తరాలకు పునాది వేయాలి. తన తరువాతి తన పిల్లలకు తన ఇంటి వారు నీతి న్యాయాలు జరిగించాలి అని ఆజ్ఞాపించాడంట. అంటే ఒక భక్తుడు ఎలా ఉంటాడంటే తనే కాదు, తన తర్వాతి జనరేషన్కి మంచి పునాదులు వేస్తాడు. ఇది లేకపోతే అతడు భక్తిని కొనసాగించిన వాడు కాడు. నీతి న్యాయాలు నీ బిడ్డలే జరిగించాలి నెక్స్ట్ జనరేషన్కి. ఇప్పుడు నువ్వేం చేయాలి?
నువ్వు ఒక్కడవే ప్రార్థనకు వస్తావు, పిల్లలను తీసుకొని రావు. మరి వారికి నీతి న్యాయాలు జరిగించాలని ఎలా తెలుస్తుంది చెప్పండి? కనుక నీ తాలూకా పనిని తర్వాత నెరవేర్చాలి అని అంటే నీ పిల్లల్ని రెడీ చేసి వెళ్ళాలి. అందుకనే తిమోతి అవ్వ, నీ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను, నీ తల్లి అయిన యునీకులోను నీ యందు సహా వసించుచున్నది. అది భక్తి అంటే. నీ విశ్వాసం మొదట నీ అవ్వ అయిన లోయలో ఉంది. ఆమె ప్రారంభించింది. ఆమె ఏం చేసింది? తన తర్వాత నెక్స్ట్ జనరేషన్ తన కుమార్తెకి చెప్పింది, యునీకే చెప్పింది. ఆమె ఏం చేసింది? కొడుకు చెప్పింది, తిమోతికి చెప్పింది. అంటే నీ అవ్వ అయిన లోయి ఎన్ని తరాలకి బీజం వేసి వెళ్ళిపోయింది, ఎన్ని తరాలకు పునాది అయిపోయింది. అది ప్రియమైన దేవుని పిల్లారా, భక్తిని కొనసాగించడం అంటే మామూలు విషయం కాదు. కొన్ని సాంప్రదాయాలని, కొన్ని పద్ధతుల్ని, కొన్ని ఆచారాలని కొన్నిటిని విడిచిపెట్టాలి. రోగం తగ్గాలి అంటే, షుగర్ తగ్గాలంటే షుగర్ని విడిచిపెట్టాలి. బీపీ తగ్గాలంటే ఉప్పును విడిచిపెట్టాలి. కొన్ని పదార్థాలను విడిచిపెడుతున్నాం మనం ఆరోగ్యంగా ఉండాలంటే. మరి భక్తిని కొనసాగించాలంటే కొన్నిటిని విడిచిపెట్టాలి. ఒక అబ్రహాం గారి జీవితమే మనకు ఆదర్శం. చివరగా క్రొత్త నిబంధనలో భక్తిని కొనసాగించడానికి యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానాన్ని మనం చదువుకొని ముగించుకుందాం. లోకాసు వార్త 14వ అధ్యాయం 25వ వచనం. జన సమూహములు ఆయనతో కూడా బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి. ఎంతమంది? మనకి ఇప్పుడు జూమ్ మీటింగ్ లో ఉన్నంత మంది. బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి. ఎంతమంది బహుజన సమూహములు అంటే లెక్కలేనంత మంది వెనకొస్తున్నారు. ఆయనను ఏమన్నారు అక్కడ? ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు వీళ్ళని ఏమనాలి? ఫాలోవర్స్. అంటే ఆయన వెనకెళ్తున్నారు. ఆయన వారి వైపు తిరిగాడంట. తిరిగి ఏమంటున్నాడు? ఎవడైనా నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రును, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానే అన్నాడు. శిష్యుడు, భక్తుడు కాదు, శిష్యుడు. ఒకప్పుడు భక్తుడు, అది పాత నిబంధనలో భక్తుడు. ఇక్కడికి వచ్చేసరికి ఎవరు అవ్వాలి? శిష్యుడు అవ్వాలి. భక్తుడే దేవుని మన్నలను పొంది విశ్వాసులకు తండ్రి అయితే శిష్యుడు ఏమైపోవాలి? శిష్యుడిని ఏమంటున్నాడు చూడండి. ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. ఎవరైనా సరే శిష్యుడు అవ్వాలనుకుంటున్నారా? దేశాభిమానం, బంధుప్రీతి, తల్లి చుట్టాలు, పక్కాలు, పండుగలు, పబ్బాలు, ఇవన్నీ కొన్నిటిని విడిచిపెట్టాలి. అవసరమైతే దేవుడి పని అయినా విడిచిపెడతాం, కానీ వాళ్ళని మనం ఎందుకంటే మనకి దేవుని విలువ తెలియలేదు కనుక, దేవునితో సత్సంబంధం కొనసాగించడం అర్థం కాలేదు కనుక. ఓకేనా? చూడండి అని చెప్తూ, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. ఎవరైనా ప్రాణం కంటే తల్లిదండ్రులను ఎక్కువగా ప్రేమిస్తారా? ప్రాణం కంటే అక్క చెల్లెలను ప్రేమిస్తారా? ప్రాణాన్ని ద్వేషించినంతగా. ఉదయాన్నే లేచి 4 గంటలకు బైబిల్ చదవాలనిపించింది, నిద్ర నుంచి లేవబుద్ధిగా అట్లా. నీకు దేవుడు ఇష్టం అయితే అని వెంటనే లేచిపోవటమే అనమాట. లేవటం దుప్పట ఇసిరి పక్కన పడేయటం, పోయి బైబిల్ తీసుకూర్చొని బైబిల్ చదవటం. భక్తి కొనసాగించడానికి ఫస్ట్ స్టెప్ అన్నమాట. ఆలోచించండి. ప్రాణాన్ని ద్వేషించకుంటే, ప్రాణాన్ని ద్వేషించాలి. ఏం ప్రాణం ఇది?
దేవుడు తన కోసం బ్రతకమని నిలబెట్టిన ప్రాణం ఇది. ఈ ప్రాణం ఆయనకు ఉపయోగించకుండా ఎవరికి ఉపయోగిస్తావు? తల్లిదండ్రులకా, అక్క చెల్లెళ్ళకా అని చెబుతూ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. శ్రమను అనుభవించాల్సిందే. మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింపగోరిన ఎడల దానిని కొనసాగించుటకు తనకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులబడి మొదట లెక్క చూచుకొనని ఎడల అతడు దాని పునాది వేసి ఒకవేళ దాన్ని కొనసాగింపలేకపోయినందున. ఏంటి గోపురం గురించి చెప్తున్నాడు ప్రియులారా? ఆలోచించండి ఒకసారి. ఎవడైనా గోపురం కట్టించాలనుకున్నప్పుడు, అంటే ఒక మంచి పని చేయాలనుకున్నప్పుడు తన దగ్గర ఏముంది, ఎంత బయట అప్పుకి వెళ్లాల్సి వస్తుంది. ఒకవేళ నేను ఆ అప్పు తీసుకొస్తే, నేను నా దగ్గర ఉన్న అమౌంట్ అంత చేత గోపురాన్ని స్టార్ట్ చేస్తే, ఆ అప్పు తీసుకొస్తే దానికి నేను ఎట్లా చెల్లించగలను? ఇవన్నీ కూర్చొని ఆలోచించాలంట. యేసు ప్రభు చెప్పింది చూడండి ఎంత బాగుందో. మనం కూర్చొని ఆలోచించేంత ఓపిక లేదు. భార్య రోజు వచ్చేమంటది, ఏమండి మీ అన్నయ్య ఇల్లు కట్టుకున్నాడు, మీ తమ్ముడు ఇల్లు కట్టుకున్నాడు, నువ్వు ఇల్లు కట్టుకోలేదేంటి అని రోజు అంటా ఉంటది. మాకు ఇక్కడ మేముంటే ప్రాంతంలో ఒక ఆవిడ వాళ్ళ ఆయన్ని రోజు మా దగ్గరికి ప్రార్థనకు వస్తారు. అంటదంట, మీ తమ్ముడు ఇల్లు కట్టుకున్నాడు, మీ అన్నయ్య ఇల్లు కట్టుకున్నాడు, నీకు అసలు ఇల్లుందా, నీకు ఇల్లుందా అంటుంది. ఆయన వచ్చి అంటాడు, అన్న రోజు వేధిస్తుందన్న మా ఆవిడ ఈ మాటలు చెప్పి. అంటే నేనన్నాను, అన్న ఇద్దరు పిల్లలు ఎదిగొచ్చిన పిల్లలు ఉన్నారన్న, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇచ్చిన తర్వాత ఇల్లు కట్టుకోవచ్చు అని నేను ఆలోచిస్తున్నానన్నా. ఈవిడేమో మా తమ్ముడిని మా అన్నను చూసి ఏం వాతలు పెట్టుకుంటుంది, అంతే కదా, పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు అన్నమాట కదా. ఈయనేమో పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాడు, ఆమెమో వాళ్ళ బావగారు వాళ్ళ మరిది గారు కట్టుకున్నారు ఇదే చూస్తుంది తప్ప భవిష్యత్తు ఆలోచించట్లేదు. ఈయనేమో ఇది ఆలోచిస్తున్నాడు. ఒకసారి ఇదే వాక్యం చెప్పానండి వాళ్ళకి. ఇప్పుడు ఉన్న డబ్బులంతా తీసుకెళ్లి పునాది వేసేస్తారండి, బేస్మెంట్ వేసేస్తారు. ఆ తర్వాత నుంచి తెచ్చిన చోట అప్పులు తీసుకొస్తారు. ఇంక తర్వాత కష్టం అయిపోయింది అనుకోండి, ఏం చేస్తా, అప్పుడప్పుడు మనం కొన్ని బిల్డింగులు చూస్తూ ఉంటాం, తుప్పు పట్టిన ఇనుము ఐరన్ కనపడతా ఉంటది మనకి కదా. అంటే వాళ్ళు ఏంటి, ఆలోచన లేకుండా పనిలోకి దిగారని అర్థం. ఆ తుప్పు పట్టిన ఇనుము కనపడుతున్నప్పుడు మనకి ఏం అర్థం అయిపోవాలి, ఆలోచన లేకుండా పనికి దిగారు. మీరు కూడా ఏదైనా ఒక పని చేయాలన్నప్పుడు యేసు ప్రభు చెప్పినప్పుడు కూర్చోవాలట. తొందరపడి ఫలానా ఇల్లు కొనాలనగా కొనేయటం కాదట, ఆలోచించాలి, కూర్చోవాలట. ఒక పని చేసేటప్పుడు కూర్చొని ఏం చేయబోతున్నాం, దీనివల్ల కలిగే పర్యవసానాలు ఏంటి, దీనివల్ల మనం పొందే లాభాలు ఏంటి, దీనివల్ల మనం ఫేస్ చేయవలసిన కష్టాలు ఏంటి అని కూర్చొని ఆలోచించాలి. గోపురం కట్టించాలనుకున్న వాడే ఎంత ఆలోచించాలనుకున్నప్పుడు, మనం భక్తి ద్వారా వెళ్ళాలనుకుంటుంది పరలోకం, భక్తి అనే ఇంటిని నిర్మించాలనుకుంటున్నాం. మనం ఆలోచించుకోవాలా లేదా? ఆలోచించుకోకుండా తొందరగా బాప్తీసం ఇచ్చేయి అని పాస్టర్ గారు వెంట తిరిగాం. బాప్తీసం ఇచ్చేసాడు ఆయన. తర్వాత దాన్ని కొనసాగించే విధానం తెలియక ప్రార్థనకు కూడా వెళ్ళటం ఆగిపోయాం. అంటే ఏం చేసాం, మన ఇల్లు మధ్యలోనే ఆగిపోయింది, ఆ గోపురం మధ్యలోనే ఆగిపోయింది, ఆ బిల్డింగ్ మధ్యలోనే ఆగిపోతే ఒకరోజు ఇల్లు కట్టు అన్నవాడే తర్వాత వచ్చేమంటాడు, పెద్ద మొనగాడు మొదలు పెట్టాడు చూడు ఏం చేశాడో అంటాడు, ఎగతాళి చేస్తారు. అట్లాగే భక్తిని కొనసాగించలేని మనల్ని చూసి చాలా మంది ఎగతాళి చేస్తున్నారా లేదా? ఈరోజు చేస్తున్నారు. అబ్బో మేం మొదలయ్యాడయ్యా బైబిల్ బట్టి పెద్ద భక్తుడు, ఈరోజు చూడు సినిమాలని, షికారులని, బూతు మాటలని, చెడ్డ పనులు చేస్తా ఉన్నాడు, మోసాలు చేస్తున్నాడు, ఏం భక్తి అని అందరూ ఎగతాళి చేస్తున్నారు. ఈరోజు మన భక్తిని ఎగతాళి చేస్తున్నారు. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, ఆలోచించండి. ఒకవేళ దాన్ని కొనసాగింపలేకపోయినందున చూచువారందరూ ఈ మనుష్యుడు కట్ట మొదలు పెట్టిన గాని కొనసాగించలేకపోయినని అతన్ని చూసి ఎగతాళి చేయసాగుదురు. ఎగతాళి అంటే మన భక్తి ఈరోజు అబ్రహాము భక్తి లాగా ప్రశంసింపదగినదిగా ఉందా,
లేకపోతే ఎగతాళి చేయబడుతుందా? భక్తిని కొనసాగించాలంటే కొన్నిటిని విడిచిపెట్టాలి. కొన్నిటిని విడిచిపెట్టిన తర్వాత అయిపోయింది కాదు. ఆయనతో సహవాసం కొనసాగించాలి, స్నేహం చేయాలి. స్నేహం చేసిన తర్వాత నీ సంఘం అందరికీ నువ్వు ఒక తండ్రి పాత్రను పోషించాలి. అబ్రహాం గారి జీవితాన్ని చూసి మీరు ఏదో తెలుసుకోవాలి. కొన్నిటిని విడిచిపెట్టాలి, దేవునితో మంచి స్నేహబంధాన్ని కొనసాగించాలి. ఆ తర్వాత సంఘం అనే సహవాసంలో ఉన్న వారందరికీ నువ్వు ఒక తండ్రి పాత్రను పోషించాలి. ఏ ఇబ్బంది అయినా ఆ అన్నయ్యకి నేను చెబితే నాకు మనసు బాగుంటది, ఆ అక్కకి నేను చెబితే బాగుంటది అనుకోవాలి. సంఘానికి వచ్చిన వాళ్ళంతా నిన్ను ఒక తల్లిలాగా చూడాలి, నిన్ను ఒక తండ్రిలాగా చూసుకోవాలి. ఆ అన్నయ్యరా ఏదైనా కడుపులో పెట్టుకుంటాడు, నాకు మంచి సలహా ఇస్తాడు. మా అన్నయ్య నాకు తండ్రి లాంటోడు, మా అక్క, మా చెల్లి అనుకోవాలి నిన్ను సంఘంలో. అప్పుడే నువ్వు భక్తిని కొనసాగిస్తావు. ప్రియమైన దేవుని పిల్లారా, ఆలోచించండి. భక్తిని కొనసాగించడం ఎలా అంటే, ఫస్ట్ దేవుని కోసం దేశాభిమానం, ప్రాంతీయతత్వం, కులాభిమానం, బంధుప్రీతి, నా వాళ్ళు, రక్త సంబంధాలు అనే భావన ఈ మదిలోకి రాకూడదు. ఫస్ట్ స్టెప్. ఇక రెండవది, దేవునితో మంచి స్నేహాన్ని కొనసాగించాలి, అంటే మంచి అనుబంధాన్ని కొనసాగించాలి. ఆ తర్వాత సంఘంలో ఉన్నటువంటి బిడ్డలకు నువ్వే తండ్రి పాత్ర పోషించి ఆ సంఘాన్ని నడిపించాలి. అప్పుడు భక్తిని కొనసాగించి పరలోకాన్ని చేరటానికి ఆస్కారం ఉంటుంది. లేకపోతే నీ భక్తి అందరి చేత ఎగతాళి చేయబడుతుంది. ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా. ఈ జూమ్ మీటింగ్ లోకి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ప్రార్థన చేస్తాను, ముగిస్తాను. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు నాయన. హౌస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ చర్చ్ మరి బెంగళూరు వారు చేస్తున్న ఈ మంచి ప్రయత్నం మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది నాయన. ఎంతో దూర ప్రాంతంలో ఉండి కూడా మీ వాక్యానికి కూడి వచ్చారు ఆయన. బిడ్డలకి ఉన్నటువంటి ఆసక్తిని పెంపొందించండి. ఒకనాడు అబ్రహాము గారి భక్తి ఎలా వెలసిల్లిందో, ఆయన నామం ఎంత గొప్పదయిందో, ఆయన అనేక జనములకు ఎలా ఆశీర్వాదకరంగా మారాడో, మేము కూడా మా బిడ్డలను భావితరాలకు నీతి న్యాయాలు జరిగించే బిడ్డలుగా మలుచున్నట్లుగా మాకు మీ కృపను అనుగ్రహించమని కోరుకుంటూ, ఈ జూమ్ కాల్స్ లో వచ్చినటువంటి బిడ్డలందరినీ దీవించమని కోరుతూ, క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.